Hi students, welcome to Wits Connect. In today's session, I am going to discuss about the basic properties of a refrigerant and absorbent and the mixture. Okay, so last class lo manamu COP derivation kuda chesinamu, avuna problems kuda chesinam. Okay, so what are the desirable properties of an ideal refrigerant? ఒక గుడ్ రిఫ్రిజిరెంట్గా ఉండాలంటే ఈ విఏఆర్ సిస్టంలో దానికి ఉండవలసిన బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి అనేవి కనుక చూస్తే బేసికల్లీ ఇట్ మస్ట్ హ్యావ్ హై ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్. అంటే ఏంటంటే ఇది ఎవాపరేటర్లో వచ్చాక యాక్చువల్లీ లిక్విడ్ స్టేట్ నుండి వేపర్ స్టేట్కి మారాలంటే ఏంటి, ఇట్ ఈస్ అబ్జార్బింగ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ద హీట్ ఫ్రమ్ ద ప్రోడక్ట్స్ టు బి కూల్డ్. సో అంటే ఎంత హై ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ ఉంటే అంటే లేటెంట్ హీట్ అబ్జార్బ్ చేస్తే అది వేపర్ స్టేట్కు మారుతుందో అంత హీట్ అది అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. సో కాబట్టి ఇట్ మస్ట్ హ్యావ్ హై ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్, లో స్పెసిఫిక్ హీట్ సిపి వాల్యూ లో ఉండాలి, అదేవిధంగా లో మాలిక్యులర్ వెయిట్. సో హై అఫినిటీ ఫర్ అబ్సార్బెంట్ ఎట్ లో టెంపరేచర్స్. అంటే లో టెంపరేచర్స్ దగ్గర ఎలా ఉండాలి, రిఫ్రిజిరెంట్ హ్యాస్ టు మిక్స్ విత్ ద అబ్జార్బెంట్. అండ్ హై టెంపరేచర్స్ దగ్గర అంటే జనరేటర్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇట్ షుడ్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సొల్యూషన్. సో అంటే ఎట్ లో టెంపరేచర్ ఇట్ మస్ట్ హ్యావ్ హై ఎఫినిటీ అండ్ ఎట్ హై టెంపరేచర్ ఇట్ మస్ట్ హ్యావ్ లో ఎఫినిటీ విత్ అబ్జార్బెంట్. ఓకే, అదేవిధంగా హై క్రిటికల్ temperature and pressure, high critical temperature and pressures. Okay, so these are the refrigerant properties, desirable properties required for a good refrigerant. Okay, ade vidhanga what are the desirable properties required for an absorbent solution ela undali ani. So it must have chemical and thermal stability. ikkada entante basically ga the chemically it is dissolving the refrigerant in the absorbent while it is absorbing. Okay, so ante so chemical stability must possess by that absorbent avuna. So chemically and thermally it must be stable. Next, high emitted heat must be emitted, should be minimum in the absorber where it is while it is absorbing the heat, while it is absorbing the refrigerant in the absorber, whatever the heat evolved during that process must be minimum. Okay, heat emitted should be minimum in the absorber. Ade vidhanga high boiling point, as I said, while you are supplying the heat in the generator, because of the low boiling point the refrigerant must convert into vapor and get separated initially. సో కాబట్టి ఈ అబ్జార్బెంట్ కూడా వేపర్ కావద్దు అంటే ఎలా ఉండాలి, దాని బాయిలింగ్ పాయింట్ మస్ట్ బి హై, దాని బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలి. సో ఓకే, అదేవిధంగా గ్రేట్ అఫినిటీ ఫర్ అబ్జార్బింగ్ ద రిఫ్రిజిరెంట్ని అబ్జార్బ్ చేసుకునే విధంగా అంటే అట్రాక్ట్ చేసుకొని అందులో కలుపుకునే విధంగా ఉండాలి. సో గ్రేట్ అఫినిటీ ఫర్ అబ్జార్బింగ్ ద రిఫ్రిజిరెంట్. మస్ట్ రిమైన్ ఇన్ లిక్విడ్ స్టేట్ డ్యూరింగ్ ద ఆపరేటింగ్ కండిషన్స్. ఇక్కడ ఏంటంటే ఇది అబ్జార్బెంట్ అనేది ఏ స్టేజ్లో కూడా అంటే అబ్జార్బర్లో కానీ జనరేటర్లో కానీ ఈ డ్యూరింగ్ ద ప్రాసెస్లో ఎప్పుడు కూడా అది లిక్విడ్ స్టేట్లోనే ఉండాలి. ఓకే, లో మాలిక్యులర్ వెయిట్ అండ్ లో స్పెసిఫిక్ హీట్ అండ్ ఆల్సో లో విస్కాసిటీ. విస్కాసిటీ లో ఉంది అంటే ఆబ్వియస్గా ఇట్ మస్ట్ ఫ్లో ఈజీ ఫ్లో, దెర్ ఈస్ నో మచ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ డ్యూరింగ్ ద ఫ్లో. ఓకే, సో కాబట్టి ఈజీ ఫ్లో అనేది ఉంటుంది. సో ఇట్ మస్ట్ బి హ్యావింగ్ లో విస్కాసిటీ. Okay, these are the desirable properties of an ideal absorbent in VAR system. Okay, so also we have to discuss about the properties of a combination solution, I mean refrigerant and absorbent solution. What are the desirable properties of a refrigerant and absorbent solution?
మనం రిఫ్రిజిరెంట్ ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, అబ్జార్బెంట్ ప్రాపర్టీస్ ఎలా ఉండాలి అని చూసాము. అదేవిధంగా రెండు కలిపినప్పుడు దాని ప్రాపర్టీ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కనుక చూస్తే ఇట్ మస్ట్ కెమికల్లీ స్టెబుల్ ఎట్ ఆల్ ఆపరేటింగ్ కండిషన్స్ because it must be have the chemical and thermal stability. Okay, low freezing point అది కనుక మనకి సాలిడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, సో ఇట్ ఈస్ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్ బికాస్ ద రిఫ్రిజిరెంట్ హ్యాస్ టు vaporize from while you supply the heat in the generator. So low freezing point and low specific heat, low viscosity. As I said, viscosity తక్కువ ఉంటే ఈజీ ఫ్లో ఉంటుంది, సో పంపింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. మినిమం వర్క్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పంపింగ్ ద సొల్యూషన్ ఫ్రమ్ అబ్జార్బర్ టు ద generator. Okay, and should not form the solid phase, should be non-toxic, non-flammable. So it should not be టాక్సిక్ నేచర్ ఉండొద్దు, ఫ్లేమబుల్ అయ్యేటట్టు ఉండొద్దు, బికాజ్ అది ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా కరోజివ్నెస్, నాన్ కరోజివ్ అండ్ షుడ్ హ్యావ్ లో సాల్యుబిలిటీ ఎట్ ఆల్ కండిషన్స్ ఇన్ ద జనరేటర్. సో అంటే దాంట్లో సాల్యుబుల్ ఈజీగా మనకి మిక్స్ అయిపోయేటట్టుగా అండ్ దాని నుండి మళ్ళీ అంటే రిఫ్రిజిరెంట్ అనేది సపరేట్ అయ్యే విధంగా ఉండాలి. ఓకే, రిఫ్రిజిరెంట్ అండ్ అబ్జార్బెంట్ పెయిర్ అనేటువంటిది మస్ట్ పొజెస్ ఆల్ దీస్ ప్రాపర్టీస్. ఓకే, సో తర్వాత జనరల్గా మనం యూజ్ చేసే అటువంటి అబ్జార్బెంట్ రిఫ్రిజిరెంట్ పెయిర్స్ ఒకటి మనకు టూ ఫ్లూయిడ్స్ యూజ్ చేస్తాం విఏఆర్లో, ఒకటి రిఫ్రిజిరెంట్, ఇంకొకటి అబ్జార్బెంట్. ఓకే, సో జనరల్లీ కామన్లీ యూజ్డ్ రిఫ్రిజిరెంట్ అబ్జార్బెంట్ పెయిర్స్ ఇన్ విఏఆర్ సిస్టమ్ ఏంటంటే అమ్మోనియా కాల్షియం క్లోరైడ్, అంటే అమ్మోనియా అనేది రిఫ్రిజిరెంట్, కాల్షియం క్లోరైడ్ అనేది అబ్జార్బెంట్. అదేవిధంగా అమ్మోనియా లిథియం క్లోరైడ్, ఇక్కడ లిథియం క్లోరైడ్ ఈజ్ అన్ అబ్జార్బెంట్. తర్వాత అమ్మోనియా వాటర్, ఆక్వా అమోనియా సిస్టమ్ అని కూడా అంటారు. అమోనియా అనేది రిఫ్రిజిరెంట్, వాటర్ ఈజ్ అన్ అబ్జార్బెంట్ ఆ విధంగా. తర్వాత వాటర్ లిథియం బ్రోమైడ్, వాటర్ ఈజ్ హియర్ రిఫ్రిజిరెంట్ అండ్ లిథియం బ్రోమైడ్ ఈజ్ అబ్జార్బెంట్. అదేవిధంగా వాటర్ అండ్ లిథియం క్లోరైడ్. So like this there are different pairs of refrigerant and absorbent pairs generally used in VAR system. Okay, so hi students, so in VAR vapor absorption refrigeration system basic principles enti, components enti chusam, konni applications chuddam. Electrolux refrigerator which works on vapor absorption refrigeration principle. ఓకే, సో బేసికల్గా ఏంటంటే మనకి మామూలుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లలో ఈ ఎలక్ట్రోలక్స్ రిఫ్రిజిరేటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ద బేసిక్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ రిఫ్రిజిరేటర్ ఈజ్ వీ కెన్ రిమూవ్ ద pump. We don't use the pump here because of the low pressures itself. We will use one pumping agent, that is hydrogen, which will be utilized for the pumping of the refrigerant plus absorbent solution to the generator. So andukosame entante there is no pump in this one, and so noiseless operation in this Electrolux refrigerator. So coming to the basic fluids which present in this is ammonia we will use as a refrigerant, and water absorbent, hydrogen pumping agent. So three working fluids refrigerator antaru idi. Okay, so basically the components are absorber, evaporator, a heat exchanger, generator, water separator, condenser, and a U-trap here. Okay, so em jarugutundi, as soon as the strong solution which comes in the generator, means which is a mixing of water and ammonia strong solution, okay, we will supply certain amount of the heat to by using burner, electric burner or something else. Okay,
so we will supply certain amount of the heat, so the high pressure and temperature ammonia vapor will come out of it. If any water particles are present in that will be separated in the water separator, and only the dehydrated high pressure and temperature vapor, ammonia vapor only enter into the condenser, where we will supply certain amount of the cooling water. We will circulate certain amount of the cooling water to condense the high pressure vapor into liquid state. That will send to the evaporator through a U-trap. U-trap అంటే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది ఉంటుంది. సపోజ్ ద హైడ్రోజన్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద కండెన్సర్, ఒక బ్యాక్ ఫ్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి ఇక్కడ కంపల్సరీగా దాన్ని U-ట్రాప్ విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. బికాస్ ఇఫ్ దిస్ గ్యాస్ ఎంటర్స్ ఇన్ టు ద కండెన్సర్, ఇట్ డ్యామేజెస్ ద కండెన్సర్. సో అందుకోసమని అది ఎంటర్ కాకుండా ఉండడం కోసం ఈ విధంగా అరేంజ్ చేస్తారు. సో దట్ లిక్విడ్ అమోనియా ఎంటర్స్ ఇన్ టు ద ఎవాపరేటర్ through the U-trap from the condenser. Okay, so normalga that liquid ammonia will enter at a pressure of 14 bar. Actually ikkada unde atvantidi entante in evaporator normal ga the hydrogen gas it is at 12 bar. So as per the Dalton's law of partial pressures ఏమవుతుందంటే sudden drop, లో ప్రెషర్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దానివల్ల దాని బాయిలింగ్ పాయింట్ కూడా యాక్చువల్గా తగ్గిపోతుంది -18 డిగ్రీ సెంటీగ్రేడ్. సో దట్ ఏమైపోతుందంటే దానివలన అప్పుడు ఎవాపరేటర్లోంచి అది దట్ వాట్ ఎవర్ ద అమోనియా, లిక్విడ్ అమోనియా విచ్ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద హీట్ ఫ్రమ్ ద ప్రోడక్ట్స్ టు బి కూల్డ్ అండ్ కన్వర్ట్ ఇన్ టు వేపర్ స్టేట్. సో ఏదైతే మనకి అమోనియా ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ మిక్స్చర్ ఏదైతే ఉందో దట్ విల్ ఎంటర్డ్ ఇన్ టు ద అబ్జార్బర్, అండ్ ఇక్కడ అబ్జార్బెంట్ ఆల్రెడీ వాటర్ ఉంటుంది విచ్ అబ్జార్బ్స్ దిస్ మిక్స్చర్. ఓకే, సో స్ట్రాంగ్ మనకి సొల్యూషన్ తయారవుతుంది. ఇక్కడ అబ్జార్బెంట్ ప్లస్ రిఫ్రిజిరెంట్ సొల్యూషన్ తయారవుతుంది. ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది కాబట్టి హైడ్రోజన్ అనేది అది పైకి వచ్చేస్తుంది. దట్ విల్ అగైన్ సెండ్ హైడ్రోజన్ గ్యాస్ విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద ఎవాపరేటర్. ఓకే, సో ఇక్కడికే అయిపోతుంది హైడ్రోజన్ గ్యాస్ యొక్క సర్కిల్, పంపింగ్ ఏజెంట్ యొక్క సైకిల్ అనేది ఇక్కడికే క్లోజ్ అవుతుంది. ఓకే, సో whatever the strong solution which is prepared here, that is ammonia plus water solution, that will be sent back to the generator through a heat exchanger. ఎందుకు హీట్ ఎక్స్చేంజర్లో మిగిలిపోయినటువంటి అబ్జార్బెంట్ సొల్యూషన్, అబ్జార్బెంట్ ఉంటుంది కదా, వీక్ అబ్జార్బెంట్, దట్ ఈజ్ ఎట్ హయ్యర్ టెంపరేచర్. This is the strong solution which is going to the generator is at lower temperature to exchange the heat ఇనిషియల్లీ ఇట్ సెల్ఫ్. అంటే స్ట్రాంగ్ సొల్యూషన్ పోయే ముందే మనం కనుక కొంచెం హీట్ని కనుక దీనిలోంచి యూటిలైజ్ చేసుకుంటే మనకేంటి ఫ్యూయల్ ఎకానమీ, అంటే మనము ద అమౌంట్ ఆఫ్ ద హీట్ విచ్ ఇస్ సప్లైడ్ ఇన్ టు ద జనరేటర్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్డ్. సో దట్ ఈస్ ద రీజన్ వీ విల్ సెండ్ త్రూ ఎ హీట్ ఎక్స్చేంజర్. స్ట్రాంగ్ సొల్యూషన్ అనేది ఈ విధంగా జనరేటర్కు వెళ్తుంది. ఆఫ్టర్ వేపరైజింగ్ దట్ రిఫ్రిజిరెంట్, మిగిలిపోయిన అబ్జార్బెంట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ సెండ్ బ్యాక్ టు ద అబ్జార్బర్. సో త్రూ ఏ హీట్ ఎక్స్చేంజర్. ఇది హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది కాబట్టి దీని నుంచి ఇది కొంత హీట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఇక్కడ మన heat exchanger. So like this the basic working principle of the Electrolux refrigerator works. Okay, so advantages of Electrolux refrigerators are noiseless operation. As I said, there is no moving parts. పంప్ ఎలిమినేట్ చేయబడింది ఆల్రెడీ. కంప్రెసర్ కూడా ఉండదు మనకు ఎలాగో విఏఆర్ సిస్టంలో. సో కాబట్టి it is a noiseless operation and the maintenance cost is low. Okay, lubrication is not necessary anyway, there is no moving parts, so there is no need of lubrication, and perfect balancing of pressure throughout the system. So as I said, at 14 bar
whatever the ammonia which is entering into the evaporator, because of the pumping agent hydrogen at 12 bar, so automatically the pressure will fall down to 2 bar as per Dalton's law of partial pressures, as I said. And even the boiling point is also, the boiling temperature is also going to be reduced to minus 18 degrees centigrade. So that perfect balancing is maintained, and operates in the absence of electrical power supply, means generally even you can use the low grade fuels also to supply certain amount of the energy to the generator. ఓకే, సో వేరే ఫ్యూయల్స్ కనుక యూజ్ చేసినప్పుడు మనము పవర్ సప్లై లేకున్నా కానీ ఈ సిస్టమ్ యూజ్ అవుతుంది, ఏది వైల్ యు ఆర్ సప్లయింగ్ ద ఎనర్జీ ఇన్ ద జనరేటర్. ఓకే, సో బేసిక్ ద డిసడ్వాంటేజెస్ ఆర్ COP, coefficient of performance is low, and also it is not useful for industrial applications. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి అంతగా యూజ్ ఉండదు.